వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. మన పిల్లల భద్రత మన చేతుల్లోనే ఉంది. పిల్లల భద్రత, అభివృద్ధి, మానసిక స్థిరత్వం ఇవన్నీ కేవలం స్కూల్లో టీచర్ల బాధ్యత మాత్రమే కాదు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల భవిష్యత్కి మార్గదర్శకులు అవాల్సిన సమయం ఇది. సమస్య పరిచయం: పిల్లల మీద పెరుగుతున్న ఒత్తిడి. ప్రస్తుత కాలంలో చిన్నారులు అనూహ్యంగా ఆత్మహత్యలకు పాల్పడటం, మానసికంగా తక్కువ స్థాయిలో మిగలటం, లేదా ఒత్తిడితో జీవించడం రోజురోజుకీ పెరుగుతోంది. తల్లిదండ్రులుగా మనం ఏదో ఒక కోణంలో వెనకపడుతున్నాం అనే సందేహం మన హృదయంలో తారసపడుతోంది. ఎందుకు పిల్లలు తమ సమస్యలను తమ తల్లిదండ్రులతో పంచుకోవడం లేదు? ఎందుకు చిన్న చిన్న విషయాల్లోనైనా మనం వినిపించుకోలేకపోతున్నాం? తల్లిదండ్రుల బాధ్యతలపై లోతైన అర్థం. తల్లిదండ్రుల బాధ్యత అనేది కేవలం భౌతిక అవసరాలు తీర్చడమే కాదు. ఇది ఒక జీవితాంతం నెరవేర్చాల్సిన బాధ్యత. ప్రేమించటం, అర్థం చేసుకోవడం, దారిని చూపడం. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడే విధానం, వారు చెప్పేది వినిపించుకునే ధోరణి ఎంతో ముఖ్యం. మన మాటలు బలాన్ని ఇవ్వవచ్చు, లేదా బాధను కలిగించవచ్చు. అందుకే పిల్లల మనస్సులో భయం కాకుండా భరోసాను నింపేలా మన ప్రవర్తన ఉండాలి. మానసిక ఆరోగ్యం మూల స్తంభం. మానసిక ఆరోగ్యం అనేది పిల్లల ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పరీక్షల్లో ఫలితాలపై ఒత్తిడి, ఇతరులతో సరిపోల్చే ధోరణి, లేదా మన ఆశలు వారిపై మోపడం వల్ల వారు లోపలి నుంచి తలకి మించిన ఒత్తిడిలో పడతారు. తల్లిదండ్రులు పిల్లలను విజేతలుగా కాకుండా సంతోషంగా ఉండేలా తయారు చేయాలి. మంచి తల్లిదండ్రులుగా మారాలంటే రోజూ కనీసం కొంతసేపు పిల్లలతో కూర్చొని మాట్లాడండి. వాళ్ళ అభిరుచులు, కలలు, భయాలను గౌరవించండి. వారిని తప్పుపట్టకుండా మార్గనిర్దేశం చేయండి. మీ ఆశలు వారిపై భారం కాకుండా చేయండి. మంచి లిసనర్గా మిమ్మల్ని మీరు మలుచుకోండి. పిల్లల సమస్యలు, భావాలు వినే అలవాటు పెంచుకోండి. భద్రతకు, ప్రేమకు మధ్య సమతౌల్యం. భద్రత అందించాలన్న పేరుతో పిల్లల మీద ఆంక్షలు వేయొద్దు. ప్రేమిస్తున్నామన్న పేరుతో వారి తప్పులను పట్టించుకోకుండా వదిలేయొద్దు. తల్లిదండ్రుల ప్రేమ అనేది గైడెన్స్తో కూడి ఉండాలి. దారిని నిర్దేశించే ప్రేమ, శాసించేది కాకుండా అర్థమయ్యే ప్రేమ. ముగింపు: ప్రతి చిన్నారి మనకు దేవుని ఇచ్చిన వరం. వారి హృదయాలను గౌరవించాలి, భావాలను అర్థం చేసుకోవాలి. మానవీయత, సహనం, ప్రేమ అనే 3 పదాలు ప్రతి తల్లిదండ్రి జీవితంలో ఎప్పటికీ వెలుగు ప్రసరించాలి. చివరి మాట: పిల్లల కలలకు రెక్కలివ్వండి, భయాలకు కాదు. Thank you so much for watching. Please like, share and subscribe.